ఏర్పాటు వెనుక ఒక కసి ఆవేశం ఉంది. తమకు కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగిందన్న ఆవేదన ఆగ్రహం నుంచి వైసీపీ ఏర్పాటైంది. వైసీపీ పెట్టిన కొత్తల్లో జగన్ ఒక నిప్పు కణిక మాదిరిగా ఉండేవారు. అయితే 35 ఏళ్ల వయసులోనే అష్టకష్టాలు పడ్డారు. 16 నెలల జైలు జీవితాన్ని చూశారు. ఆస్తులు జప్తయ్యాయి. లెక్కకు మిక్కిలిగా కేసులు పడ్డాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగి ఆయన్ను పెద్ద ఎత్తున టార్గెట్ చేశాయి. దాని నుంచి పుట్టిన ఒక పౌరుషమే వైసీపీకి ఆక్సిజన్ గా మారింది. ఇక 2014 ఎన్నికల్లో అధికారం కోసం తొలిసారి పోరాడి కేవలం 5 లక్షల ఓట్ల తేడాతోనే వైసీపీ ఓటమి పాలైంది. అయినా జగన్ వెనక్కి తగ్గలేదు. ఆయన ప్రతిపక్ష స్థానంలో 5 ఏళ్ల పాటుంటూ అప్పటికే 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తో మూడోసారి సీఎం అయిన చంద్రబాబు ప్రభుత్వం మీద అలుపెరుగని యుద్ధం చేశారు. తొలి 3 ఏళ్లు అసెంబ్లీ వేదికగా జగన్ పోరాడారు. చివరి 2 ఏళ్లు జనం మధ్య ఉండి తేల్చుకున్నారు. అసెంబ్లీలో తనకు మైక్ ఇవ్వడం లేదని, ఆయన బాయ్కట్ చేసిన దానికి ఒక జస్టిఫికేషన్ ఉందని జనాలు భావించారు. ఒక చూస్తే కనుక జగన్ ఆ సమయంలో తిరగని జిల్లా లేదు, చేయని ఉద్యమం లేదు. స్థానికంగా ఆయా జిల్లాల్లో ఉన్న సమస్యలను పట్టుకుని దీక్షలు చేశారు, ఉద్యమించారు, సర్కార్ని గడగడలాడించారు. ఇక చివరి అస్త్రంగా ఆయన భారీ పాదయాత్ర చేసి 2019లో అధికార పీఠాన్ని అందుకున్నారు. ఏకంగా 151 సీట్లతో వైసీపీని పవర్లోకి తెచ్చి తాను సీఎం అయ్యారు. మరి పోరాటం అంటే తానే చిరునామాగా మారిన జగన్ 2024 ఎన్నికల తర్వాత భారీ ఓటమి సంభవించి ఏడాదైనా జనంలోకి పెద్దగా రాకపోవడం పట్ల చర్చ సాగుతోంది. జగన్ పార్టీని నిరసన కార్యక్రమాలకు ఆదేశిస్తున్నారు. ఆయన పిలుపునిస్తున్నారు. పార్టీ నాయకులు పాల్గొంటున్నారు, కానీ ఆ ఊపైతే కనిపించడం లేదు. అదే జగన్ కూడా నేరుగా కూటమితో ఢీ కొట్టి రంగంలోకి వస్తే గనక ఆ చర్చ ఒక లెవెల్లో ఉండేదంటున్నారు. వెన్నుపోటు దినం పేరుతో జరిగిన కార్యక్రమానికి జగన్ కూడా హాజరై ఉంటే బాగుండేదంటున్నారు. ఆయన తనకు నచ్చిన జిల్లాను ఎంచుకుని అక్కడి నుంచే కూటమి సర్కార్ మీద సమర సంఘం పూరించి ఉంటే జనాలకు స్ట్రాంగ్ మెసేజ్ వెళ్లేది. కానీ జగన్ మాత్రం తాడేపల్లి గడప దాటడం లేదు. వైసీపీ వర్గాలకు అది ఏమంతగా రుచించడం లేదు. జగన్ అంటేనే ఫైర్ అని అంతా అనుకునేవారు. అలాంటిది 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన తిరిగి జనంలోకి వచ్చి రోడ్ల మీద ఆందోళనలో పాలు పంచుకోవడానికి ఆలోచిస్తున్నారన్న చర్చ కూడా ఉంది. ఆయన అసెంబ్లీలో విపక్షం బెంచీలలో కూర్చోవడానికి సైతం సంకోచించడం ద్వారానే విపక్ష హోదా కావాలని నెరవేరని డిమాండ్ పెట్టారని ప్రత్యర్థులు అంటున్నారు. అయితే రాజకీయాల్లో గెలుపోటములన్నవి సాధారణం. చంద్రబాబు విషయం తీసుకుంటే ఆయన అనేక సార్లు సీఎంగా చేసి మరీ విపక్షంలోకి వచ్చారు. ఆ సమయంలో జనంలోకి వచ్చి పోరాడేవారని గుర్తు చేస్తున్నారు. అధినాయకుడు రంగంలోకి దిగితేనే ఏ ఉద్యమానికైనా హైప్ వస్తుందంటున్నారు. వైసీపీ పెద్దలకు ఈ విషయాలు తెలియనివి కావని, కానీ ఎందుకో ఆచరణలో అది కనిపించడం లేదంటున్నారు. ఏపీలో కూటమి పట్ల వ్యతిరేకత ఉందని, అదే గెలిపిస్తుందని భ్రమలో ఉండే మాత్రం రానున్న కాలంలో ఇబ్బందులు వచ్చినా రావచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనా జగన్ మాత్రం ఖచ్చితంగా జనంలోకొచ్చి ఆందోళనలో పాల్గొంటేనే వైసీపీకి ఒక జోష్ హుషార్ వస్తుందంటున్నారు. మరది ఇప్పట్లో జరిగైనా అన్నదే చూడాల్సి ఉంది.